ఫ్రెండ్స్, ఇది వచ్చినప్పుడు మోటో G13 మొబైల్ ఫోన్. ఎఫెక్టివ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఒకవేళ మీరు కనుక జియో యూజర్ అయి ఉన్నట్లయితే కేవలం 7,500 రూపాయలకే దీనిలో బేస్ వేరియంట్ 4+64 GB వేరియంట్ రావడం జరుగుతుంది. 7,500 అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. దీంట్లో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G85 SoC చిప్సెట్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్తో పాటు 3.5 ఆడియో జాక్, IP52 వాటర్ రేటింగ్ టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో మనకు రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక లైక్ నాకు బూస్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు అమేజింగ్ కంటెంట్ తీసుకొని రాబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మోటోరోలా మోటో G13 అని చెప్పి, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ ఫీచర్స్ని, అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసారంటే 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా పిక్సెల్ సెటప్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుందంట. అండ్ 4 times లో లైట్ సెన్సిటివిటీ ఉంటుందంట. చూద్దాం కెమెరా ఫోటోగ్రఫీలో కూడా. అలాగే ఇందులో మనకి 2 కలర్స్ వస్తాయి, ఒకటి బ్లూ, అలాగే మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో బ్లూ కలర్. డాల్బీ అట్మాస్తో పాటు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని కూడా మనం ఇందులో చూడొచ్చు అంట. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. ఇనిషియల్గా మనకి డివైస్ ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని డైరెక్ట్గా వీళ్ళు CPU కేస్ కూడా ప్లేస్ చేసి అయితే పంపించారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కొంత పేపర్ వర్క్, అలాగే సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అలాగే 10 watts కి సంబంధించినటువంటి ఒక చార్జర్ బ్రిక్ ని, అలాగే USB Type A to Type C కి సంబంధించినటువంటి కేబుల్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో ఫోన్ అయితే మనం బూట్ చేసేద్దాం. ఇది బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి సిమ్ కార్డ్ స్లాట్ ని, అలాగే టాప్ మీరు చూసారు అన్నట్లయితే స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ తో పాటు డాల్బీ అట్మాస్ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం ఇందులో ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. సో చిన్నపాటి వాటర్ స్ప్రిల్స్ ఏవైతే వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సైడ్ బాడీ అంతా కూడా మీకు పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వీళ్ళు అక్రిలిక్ గ్లాస్ ని అయితే యూజ్ చేశారు, విచ్ కమ్స్ విత్ ఇది ప్లాస్టిక్ తోనే డిజైన్ చేశారు, బట్ గ్లాస్ కైండ్ ఆఫ్ లుక్ అయితే మీకు డీటెయిలింగ్ గా రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ అయితే తీసుకొచ్చారు, సో దట్ మనకి ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్ ఏదైతే ఉందో కొంచెం తగ్గుతుంది, బట్ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి IP52 వాటర్ రేటింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో చిన్నపాటి తుప్పర్లు లేదన్నట్లయితే చిన్నపాటి స్వెట్ ఇలాంటి వాటన్నిటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ఇక ఫోన్ మొత్తం కూడా మీకు టోటల్ 8.19 mm థిక్నెస్ రావడం జరిగితే టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 181 grams. ఒకవేళ మీరు TPU కేస్ని కనుక దీనికి జోడించారు అన్నట్లయితే అరౌండ్ 202-203 grams గా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇంకొంచెం కర్వ్ డిజైన్ తీసుకొచ్చుంటే ఇంకా బెటర్గా ఉండేది అనిపించేది. అంటే డైరెక్ట్గా మనకి చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకున్నప్పుడు అంటే బెటర్ గ్రిప్ మనకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో డిజైన్ పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా యొక్క బంప్, అలాగే కెమెరా లుక్ ఏదైతే ఉందో కామన్గా ఇవాళ రేపు మనం అయితే చూస్తుంటాం, బట్ ఈ సెగ్మెంట్లో ఇది స్టైలిష్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇక దీనిలో మనం డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.5 inches సంబంధించినటువంటి HD+ డిస్ప్లేని మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఇక్కడ నాకు HD+కి బదులుగా వీళ్ళు ఫుల్ HD డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మనకి 90 Hz తీసుకొచ్చారు. ఇది AMOLED అయితే కాదు, IPS LCD డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. డిస్ప్లే స్మూత్నెస్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అలాగే బ్రైటర్ సన్లైట్లో అయితే మీకు కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది, కానీ ఇండోర్ కండిషన్స్లో అయితే ఇది ప్రాపర్గా మీకు ఎలాంటి విజిబిలిటీలో ప్రాబ్లం లేకుండా ఇందులో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు ఫుల్ HD తెచ్చుంటే ఇంకా ఫుల్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేదని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టచ్ శాంపిల్ రేట్ సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం 240 చూస్తూ ఉంటాం, బట్ వీళ్ళు వచ్చేటప్పటికే 567 హెడ్స్కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఒకవేళ మీరు కనుక గేమర్ అయినా లేదా స్మూత్ ఎక్స్పీరియన్స్ని ఆస్వాదించాలనుకుంటున్నా కానీ ఇట్ సూట్స్ పర్ఫెక్ట్. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సాధారణంగా మనం ఇంత
హై వాల్యూకి సంబంధించినటువంటి శాంపుల్ రేట్ అయితే చూడం, అది నాకు ఇందులో కూల్ అనిపించింది. అండ్ ఇదే కాదు, దీంట్లో 20:9 ఆస్పెక్ట్ రేషియో తోటి అలాగే పంచ్ హోల్ కట్అవుట్తో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. పంచ్ హోల్ ఇంకొంచెం చిన్నగా చేసి థిన్స్ అంటే బెజల్స్ అయితే నాకు కొంచెం చిన్నగా అనిపించింది వేర్ టాప్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్, బట్ బాటమ్ చిన్ దగ్గర ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్గా చెప్పాలంటే డిస్ప్లేలో ఫుల్ హెచ్డీ తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్ వర్క్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. అఫ్ కోర్స్ ఇందులో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ కూడా ఇదే. సో దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు. ఎస్, మీరు వింటుంది నిజమే. అండ్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు డాల్బీ అట్మాస్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఈ డాల్బీ అట్మాస్కి సంబంధించినటువంటి కస్టమైజేషన్స్ని కూడా మనకి ఇందులో కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి సౌండ్స్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి హెడ్సెట్, అలాగే యూజ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్, అలాగే మీరు యూజ్ చేస్తున్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని మీకు కస్టమైజ్ చేసే ఫీచర్ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్ అనే నా అభిప్రాయం. అండ్ ఆడియో కూడా పర్వాలేదు, లౌడ్గానే ఉంది. అండ్ కొన్ని ఆడియో శాంపిల్స్ కూడా వినేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆడియో. ఇది మీకు 80-20 స్ప్లిట్ రేషియోలో మనకు రావడం జరుగుతుంది. అంటే బాటమ్ ఉన్నటువంటి స్పీకర్ ద్వారా 80% ఆఫ్ ద ఆడియో, అలాగే పైన ఉండేటువంటి టాప్ ఇయర్ పీస్ ద్వారా మరొక 20% ఆఫ్ ఆడియో రావడం జరుగుతుంది. సో క్వైట్ డీసెంట్ ఆడియో అనే నా అభిప్రాయం. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G85 SoC చిప్సెట్ ప్రాసెసర్ ఇది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఒకవేళ మీరు కనుక ఎంట్రీ లెవెల్ లేదా మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే చిన్నపాటి గేమ్స్కి కూడా ఇదైతే తట్టుకోగలదు. అండ్ గేమింగ్ సెంట్రిక్గా కూడా మీరు చూడొచ్చు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా 10,000 రూపాయల లోపల బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే దీంట్లో మనకి 4GB ఆఫ్ ర్యామ్ రావడం జరుగుతుంది. దీంట్లో విర్చువల్ ర్యామ్ ఇట్లాంటి టెక్నాలజీ అయితే ఏముండదు. సో అట్ ఏ టైం మల్టిపుల్ యాప్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అరౌండ్ 10 to 12 యాప్స్ దాకా మీకు ఇది సునాయాసంగా అయితే హ్యాండిల్ చేయగలదు. అండ్ దీంట్లో మీకు eMMC 5.1కి సంబంధించినటువంటి స్టోరేజ్ని మనకి ఇందులో మెన్షన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సాధారణంగా బ్రాండ్స్ అన్నీ కూడా వాటిని ప్రొవైడ్ చేస్తుంటాయి. ఒకవేళ UFS 2.2 ఇచ్చున్నట్లయితే కనుక మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ప్రాసెసర్ పరంగా అలాగే ర్యామ్ అండ్ రోమ్ క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అంటే ఇందులో హైలైట్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరిగింది. 20-30 వేల రూపాయల ఫోన్స్లో కూడా Android 12ని మనం చూస్తున్నాం. ఇందులో Android 13 ఇచ్చారు. ప్లస్ 1 మేజర్ అప్గ్రేడ్ని మీరు చూడొచ్చు. అంటే Android 14కి అవి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇందులో సాధారణంగా మోటరోలా అంటే ఎటువంటి బ్లాట్వేర్ లేకుండా ఇస్తూ ఉంటుంది. బట్ ఇందులో నేను కొన్ని బ్లాట్వేర్ని అయితే చూశాను. ఆ బ్లాట్వేర్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. బట్ వాటిని కూడా రిమూవ్ చేసి ఇచ్చింటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో కెమెరా విషయానికి వచ్చారంటే ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. ఏ సెన్సార్ వాడారనే క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ క్వైట్ డీసెంట్ ఎనఫ్ పిక్చర్స్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే నైట్ విజన్ మోడ్ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ క్వైట్ గుడ్ ఎనఫ్. ఒకవేళ లో లైట్ ఫోటోగ్రఫీస్ని ఎక్కువగా క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు ఇది బెటర్గా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి 2 సెన్సార్స్ని మన ముందు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేప్పటికి పోర్ట్రేట్, అలాగే మరొకటి వచ్చేప్పటికి మ్యాక్రో లేదా డెప్త్ అని అంటూ ఉంటాం. సో వీటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మీరు 1080 దాకా అప్ టు 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరాస్ పరంగా డీసెంట్ అని అంటాను. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒకవేళ నార్మల్ యూజర్ అయి ఉన్నట్లయితే 2 days బ్యాటరీ బ్యాకప్ పక్కా. ఒకవేళ మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకున్నా కానీ. అండ్ దీంట్లో మీకు 5G అయితే ఉండదు, కేవలం 4G మాత్రమే. అండ్ ఇక ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో 10 watts మాత్రమే ఇచ్చారు. 2023లో 300 watts అని పరిగెత్తుతున్నాం. సో ఈ రోజులో 10 watts అని అంటే కష్టం. సో ఇక్కడ 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అన్న మన ముందు తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో డైలర్ విషయానికి వచ్చారు అంటే మనకి డిఫాల్ట్గా గూగుల్ డైలరీ ఉంటుంది. సో అవతల వాళ్ళకి మనం కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ వెళ్ళటం అయితే జరుగుతుంది, రికార్డ్ చేస్తున్నారు అని చెప్పి. అలాగే డిఫాల్ట్గా మెసెంజర్ కూడా గూగుల్ మెసెంజర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మనకి అన్ని రకాల సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ కెమెరాతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ స్పీడ్ కూడా బాగానే ఉంది. అలాగే సైడ్ మౌంటెడ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ 5.1 టెక్నాలజీ, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్లో పాటు క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా దీని ప్రైస్, దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. 4+64 GB వేరియంట్ వచ్చేటప్పటికి 9,499 రూపాయలు పెట్టారు.
ప్లస్ మళ్ళీ మీకు ఒకవేళ జియో యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 50 రూపీస్ వౌచర్ చొప్పున 40 మంత్స్ మనకు ప్రొవైడ్ చేస్తారంట. సో అక్కడ ఒక 2000 రూపాయల డిస్కౌంట్ వస్తూ ఉంటుంది కాబట్టి 7500 రూపాయలు జియోకి స్టిక్గా యూజ్ చేస్తారన్నట్టయితే కనుక ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇది. ఇక దీనిలో సెకండ్ వేరియంట్ అయి ఉన్నట్లయితే నన్ను అడిగితే కనుక బేస్ వేరియంట్ కన్నా హై ఎండ్ వేరియంట్కి వెళ్ళిపోండి. ఎందుకంటే బేస్ వేరియంట్ 64 GB, వేరే 128 GB కేవలం 500 రూపాయలు ఎక్కువతో మీకు రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. 500 పెట్టుకుంటే మనకి డబుల్ ద మెమరీ వస్తుంది కదా. సో ఇక ఫైనల్గా నా కంక్లూషన్, మొబైల్ ఫోన్ డివైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఇక్కడ HD+ డిస్ప్లేకి బదులుగా నాకు ఫుల్ HD+ డిస్ప్లే అలాగే 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకి స్టోరేజ్ మెమరీ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. eMMC అనుకుంటున్నాను నేను 5.1. ఒకవేళ eMMC కాకుండా వీళ్ళు UFS 2.1 కానీ 2.2 కానీ తీసుకొచ్చి ఉంటే కనుక క్రేజీ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ యూట్యూబ్ కూడా కొత్తగా షాప్ అనే ఫీచర్ని తీసుకొచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేశారు అన్నట్లయితే నేను రికమెండ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు కనపడటం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరైతే షాప్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.